అలా చెబుతూ సృష్టి పుట్టుక నుంచి ప్రారంభించి దశావతారాలు వర్ణన చేసింది. అందులో ముఖ్యంగా 2-3 విషయాలు చెప్పుకుందాం. మనం అన్నీ చెప్పుకోవడం సాధ్యం కాదు, కానీ అందరిలోకి అన్ని అవతారాల్లోకి మనం బాగా గుర్తుండేది రామావతారం, కృష్ణావతారం. రామావతారంలో చాలా ఘట్టాల్లో సముద్రం ప్రత్యక్ష సాక్షి. అందుకే ముఖ్యంగా ఏం చెబుతుంటే, సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయినప్పుడు రావణాసురుడు నామించే ఇలా దాన్ని ఆవిడ్ని తీసుకెడుతూ ఉంటే రథం మీద ఎంత బాధపడ్డానో తెలుసా అని చెబుతోంది. దశకంఠోద్వికటట్టహాసములు సీతన్ బట్టి గుంపోవు దుర్దశ. రావణాసురుడు సీతను ఎత్తుకుపోయిన సందర్భం కవి గుర్తుపెట్టుకోవాలి. పద్యరచనలు ప్రౌఢమైన సందర్భాన్ని ప్రౌఢమైన భాషలోనే చెప్పాలి, సరసమైన సందర్భాన్ని సరసమైన భాషలోనే చెప్పాలి, తేలికైన విషయాన్ని తేలికైన భాషలోనే చెప్పాలి. విషయాన్ని బట్టి భాష ఉండాలి, కానీ ప్రౌఢ భాష ఎవరికీ అర్థం కాదని ప్రౌఢమైన భావాన్ని కూడా తేలిక భాషలో చెబితే చారులో నీళ్లు ఎలాగో పోస్తారు, మరీ నీళ్లు పోస్తే నీళ్ళు అయిపోతుంది, చారు అవుతుంది. అది రసం, దాని పేరే రసం. అది రసంలా ఉండాలి అంటే నీరు ఉండాలి, కానీ దాన్ని రసమయం చేయాలి. నీళ్ళే ఎక్కువైపోతే మంచినీళ్ళు తాగినట్టే ఉంటుంది. అంతకంటే మంచినీళ్ళే తాగడం, ఈ పోపేసిన మంచినీళ్ళు తాగడం కంటే దాన్ని రసమయం చేయాలి. భాష ఎప్పుడూ అలా ఉండాలి. సీతాదేవిని ఎత్తుకుపోయే దృశ్యం ఇది. సీతను ఎత్తుకుపోయే చిన్నారి పొన్నారని మామూలు భాష వాడకూడదు, అక్కడ ఒళ్ళు మండిపోతుంది అక్కడ. అందుకని భాష మారిపోతుంది, సమాసాలు వస్తాయి. సంస్కృత పాండిత్యం సుదీర్ఘ సమాసాలు అక్కడ ఉపయోగిస్తాయి. దశకంఠోద్వికటట్టహాసములు సీతన్ బట్టి గొంపోవు దుర్దశ. దశకంఠోద్వికటట్టహాసములు సీతన్ బట్టి గొంపోవు దుర్దశ. కంఠమ్మది నెలరాలిపడ నాథా నాథా నాథాయంచునా దేవి ఆర్వ. శివాలెత్తి తరంగ ఘోషమున బొబ్బల్ వెట్టి తిన్. శివాలెత్తి తరంగ ఘోషమున బొబ్బల్ వెట్టి తిన్. మానినీ కృష నేత్రాంచలము, మానినీ కృష నేత్రాంచలము. అగ్నిఖండికల గ్రక్కెన్ నాదు గర్భంబునన్. ఎంత ఒళ్ళు మండిపోయిందో నీకేం తెలుసయ్యా, ఎంత ఎగిరానయ్యా సీతాదేవిని అందుకుందాం, రావణాసురుణ్ణి ముంచేద్దామని. నా వల్ల కాలేదే. నాకే కనుక భగవంతుడు ఆకాశమంతా ఎత్తు ఎగిరే శక్తి ఇచ్చుంటే నేను సీతను ఎత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకునేదాన్న. అంటే మనకి సందేశం, లోకంలో అన్యాయాలు ఘోరాలు జరుగుతుంటే తమలపాకులు వేసుకుని కూర్చోకండి, తాటాకు వేసుకుని బయలుదేరండి బయటికని. కనీసం ఎదిరించాలి కదా, కనీసం ఆపాలి కదా, ఓ మాటైనా మాట్లాడాలి కదా, అసలు ఇంట్లోనైనా చర్చించుకోవాలి కదా. ఏమీ లేదండి, మన మినపరొట్టి మందే, మన తేనె మందే. పైగా భాగవతంలో వ్యాసుడు ఎప్పుడో చెప్పాడు ఇలా జరుగుతుంది, నేను మినపరొట్టి తినమని కూడా చెప్పాడు ఆయన. వ్యాసుడు చెప్పింది నిజమైందని సంతోషిద్దామా, జరుగుతున్నందుకు బాధపడదామా? ఇదేం ఆలోచన? వ్యాసుడు చెప్పాడు, గ్రాసుడు చెప్పాడని పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. ఆ మాట ఎందుకండి ఇప్పుడు? ఇదో తప్పించుకోవడం, ఇంత ఎస్కేపిజం అంటారు. ఒకటే మాట చెప్పారు, జరుగుతుంది, నోరు మూసుకో. నేను మినపరొట్టి తినద్దని కూడా చెప్పాడు, మానవా తింటారు ఇక్కడ. అంటే మన స్వార్థం మందే, లోకం ఎలా పోయినా సరే. అందుకోసమే ఈ పద్యం. దశకంఠోద్వికటట్టహాసములు సీతన్ బట్టి గొంపోవు దుర్దశ. జటాయు అడ్డం వస్తే అడ్డంగా నరికి బారేసి సీతను బట్టికి తీసుకెళ్ళిపోయాడు రావణాసురుడు. ఎవడొస్తాడో రండి అన్నట్టుగా. అంటే దుర్మార్గుల దౌర్జన్యాలు ఇలా సాగాల్సిందేనా? వికటాట్టహాసం చేస్తూ సీతాదేవిని వాడు తీసుకెళ్ళిపోతుంటే కంఠమ్మది నెలరాలిపడ. అరిచిందా తల్లి లక్ష్మణ లక్ష్మణ రామ రామ అని. ముఖ్యంగా లక్ష్మణుణ్ణి ఎక్కువ తలుచుకుందండి. ఎందుకో తెలుసా? కాపలా ఉంటానంటే పంపేశానయ్యా, దుర్మార్గురాలనయ్యా, వంకర సంబంధం అంటగట్టి పంపేశానయ్యా. మీ అన్నగారు చచ్చిపోతే నన్ను చేసుకుందామని చూస్తున్నావు, దుర్మార్గుడా అన్నానయ్యా, పొరపాటునన్నానయ్యా, మరిది కొడుక రక్షించవయ్యా అని లక్ష్మణుణ్ణే ఎక్కువ పిలిచిందండి. లక్ష్మణుణ్ణే క్షమార్పణ కోరిందండి తల్లి. మనం ఆవేశంలో మాట్లాడే మాటలు ఎంత ప్రమాదం అయిపోతాయి ఆలోచించాలి కదా. అమ్మా, నీ కాపలా కోసం మా అన్నగారు నన్ను ఇక్కడ ఉండమన్నారు అంటే ఉండాలి. ఆయన రక్షణలో ఉంటే రావణాసురుడు వస్తాడా? ఎవడొస్తే మాత్రం ఆదిశేషుడైన లక్ష్మణుడు ముందు ఆగుతాడా? వినలేదే. పైగా నింద వేసింది. భర్త మీద ప్రేమ ఉంటే ఉండొచ్చండి, అలా సమర్థించొద్దు అని. అది పొరపాటే. నీ భర్త మీద నీకు ప్రేమ ఉంటే ఉండొచ్చమ్మా, మరిదిని అంత దుర్మార్గంగా మాట్లాడాల్సిన పని ఏం లేదు ఇక్కడ. ఒకరి మీద ప్రేమ కోసం ఇంకొకరిని ద్వేషించక్కర్లేదండి. మనం చేసేదంతా అదే. భార్యను ప్రేమించాలంటే తల్లిని ద్వేషించక్కర్లేదండి, తల్లిని ప్రేమించడం కోసం భార్యని ద్వేషించక్కర్లేదండి. ఎవరిని చూసే విధంగా వారిని చూసి సమన్వయం చేసుకోవచ్చు, అది చేతకాక.
ఒకరిని ప్రేమించడం, ఇంకొకరిని ద్వేషించడం అంతే. పెళ్ళి కానంత వరకు తల్లి ఎవరికీ కనపడదు ఈ ప్రపంచంలో. పెళ్ళి అయ్యేసరికి మాత్రం భార్య వంట చేసినప్పుడల్లా మా అమ్మే ఎక్కడి నుంచి దిగొచ్చిందో ఈ అమ్మ, భార్యని ఏడిపించడానికి. పెళ్ళి కానంత వరకు కనపడదండి ఆ తల్లి. ఎంత బాగా చేసి పెట్టినా సరే వీడు హోటల్లో తింటాడు బయటికి వెళ్ళి. మమ్మీ ఫ్రెండ్స్ ఉన్నారు, డోంట్ థింక్ అదర్వైజ్, అయిపోయింది అక్కడ. నీకోసం చేశాను రా, నీకోసం చూస్తున్నాను రా, పర్వాలేదమ్మీ ఏమనుకోకు. పెళ్ళయి భార్య వచ్చిన తర్వాత ఆవిడ చేయడమో చేయకపోవడమో బాగులేకపోవడమో మొదలయ్యాక మా అమ్మే మొత్తం డబుల్ డ్రమ్ వాయిస్తాడు ఇక్కడ. అక్కడ ఏమవుతుంది, ఈ సన్నాసికి తల్లి ఎలాగూ పోయింది, భార్య కూడా కోపం వచ్చిపోతుంది అంతే, ఒళ్ళు మడితే. గౌరవించ ఉభయ భ్రష్టత్వం అయింది ఇక్కడ. నన్ను ఎదురుగా పెట్టుకుని మీ అమ్మన పోగుడుతో పని లేక ఇక్కడ పెట్టింది ఏదో తినకుండా నోరు మూసుకు చేసుకో ఉంటుంది. కనీసం లౌక్యం లేదు, పోయినావిడ పోయింది, ఈవిడ పొగుడుకుంటే మనకి ఇంత అన్నం వస్తుంది. మనుషుల లోపల ఉద్దేశం ఏమిటంటే అవమానించడం, ద్వేషించడం, ఇది మన స్వభావం అంటే. ఇది అసలు మనం ప్రశంసించడం కంటే ఈ అవమానించడం ఎంత ఇష్టమో. ఎవరో ఒకరిని అవమానించాలి ప్రతిదానికి. అలా అయితే కానీ మనకు అన్నం ఎక్కదు. అందుకని అంటుంది ఇక్కడ, నిజంగా సీతాదేవి చేసింది పొరపాటు కదా, నిజమేనండి, అంత ప్రేమ ఉంటే ఉండొచ్చు, పంపేయచ్చు. మరి ఆవిడ ఒక్కతే ఎలా ఉంటుంది అక్కడ? అంతకంటే పెద్ద ప్రమాదం కదా. రాముడికి ప్రమాదం వస్తే తట్టుకుంటాడు, లక్ష్మణుడికి ప్రమాదం వస్తే తట్టుకుంటాడు, సీతాదేవి ఎలా తట్టుకుంటుందండి? ఆవిడ భర్త మీద ప్రేమలో తన జాగ్రత్త మర్చిపోయింది. మర్చిపోతే మర్చిపోవచ్చు కాక ఈ మాట అనవలసిన అవసరం లేదు కదా. నువ్వు నా కోసం చూస్తున్నావు, ఎప్పటి నుంచో కన్నీసావు, ఇంత మాట ఎందుకండి? అంత పాపం ఏం చేశాడు ఆయన? పెళ్ళి అయిన వాడు పెళ్ళాన్ని అక్కడ వదిలేసి నిద్రాహారాలు మానేసి ఇక్కడ కూర్చుంటే. ఒకసారి ఆవేశంలో మనం మాట్లాడే మాటలు, సీతాదేవి లక్ష్మణుణ్ణి ఏ రకంగా మాట్లాడిందో అగ్ని ప్రవేశినప్పుడు రాముడు నోట అవే మాటలు వచ్చాయమ్మా. నమశివాయ నమశివాయ నమశివాయ. ఎవరినైనా మనం ఉన్నామంటే మళ్ళీ తగులుతుందంటే అలాగే తగిలింది సరిగ్గా. రాముడు మాట్లాడిన మాటలు ఘోరమైన వ్యాఖ్యానాలు చేశారు. మరి సీతాదేవి లక్ష్మణుడు మాట్లాడిన మాటలు చూసుకుంటే తెలుస్తుంది ఇక్కడ. ఆవేశం అంతే. అక్కడ రాముడికి ఆవేశం ఎవడు మండింది ఆయనకు కూడా. యథోమాయిలేడి గురించి ఎంత యుద్ధం చేసామని మంటే తిట్టాడే. నీ గురించే కదా యుద్ధం చేసాం, పో ఎక్కడికి పోతావో అనడం మండింది అంతే. ఇంత విసుగొచ్చేసింది ప్రాణం. వారం రోజులు యుద్ధం చేసి తమ్ముడిని కూడా పోగొట్టుకుని హనుమంతుడు లేకపోతే లక్ష్మణుడు బతికేవాడు కాదు అసలు. ఇప్పుడు మండదా? ఆ మాత్రం కోపం రాదా మనిషికి? రామాయణంలో భారతంలో కొన్ని ఘట్టాలు అర్థం కావాలంటే మన జీవితంలో అవి జరిగితే అని ఆలోచిస్తే అర్థమవుతుంది. అది ఇక్కడ స్త్రీల హక్కులు, పురుషుల హక్కులు, మధ్య రకం వాళ్ళ హక్కులని సంఘాలు పెడితే అర్థం కాదు. అది మానవత్వం మనకే జరిగితే ఆ క్షణంలో ఎలా ఉంటాం మనం అని ఆలోచిస్తే అంత అర్థం. అదే కవి ఆలోచన. అందుకని అటువంటి వాడు రావణాసురుడు తీసుకెళ్ళిపోతూ ఉంటే ఎలాగోలాగా ఆపాలని నేను ఎంత ప్రయత్నించానయ్యా. గొంతు రాలిపోయింది. రామా 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 లక్ష్మణ అని అరిచి గొంతు కింద రాలిపోయింది. అది కవితా భావన. కంఠం అది నెల రాలిపడ అరిచి మామూలుగా అంటారు వాడు, గొంతు రాలిపోతుందిరా, గొంతు రాలిపోతుందిరా అంటే ఈ గొట్టం కాస్త ఊడి కింద పడిపోతుంది. అలా అరిచింది ఆవిడ. ఏం ప్రయోజనం? నాదాయంసునాదేవి ఆర్వ శివాలెత్తి తరంగ ఘోషమున బొబ్బలు వెట్టి. నేను మామూలు తరంగాల్లా కాకుండా ఆకాశం అంత ఎత్తెగిరేనయ్యా. మీకు ఏం తెసి పట్టుకుందాం తుంపర్లైనా వాడి మీద పోద్దాం, అలాగైనా ఆపుదాం. జటాయువు చేసిన ప్రయత్నమే నేను చేశానయ్యా. మానిని కృష నేత్రాంచలము అగ్నిఖండికలగ్రకెన్నాదు గర్భంబునన్. అప్పుడు ఆ సీతాదేవి కన్నీటి బిందువులు నా ఒళ్ళో పడ్డాయి, నా గర్భంలో పడ్డాయి. అవి కన్నీటి బిందువులు కాడయ్యా, అగ్ని కణాలు. అంతకుముందు బడబాగ్ని నా కడుపులో లేదు. సీతాపహరణం జరిగాకే బడబాగ్ని వచ్చింది అని సాగర ఘోషలో సముద్రం చెప్పింది ప్రత్యేకంగా. ఆ సందర్భాన్ని కవి ఉపయోగించుకో. అంతకుముందు బడబాగ్ని అంటే ఏమిటో నాకు తెలియదయ్యా. అమ్మవారి కన్నీళ్లు నా కడుపులో పడినప్పుడే బడబాగ్ని పుట్టింది. అంటే ఒక సాధ్వి అయిన స్త్రీ, ఒక శీలవతి అయిన స్త్రీ కన్నీళ్లు పెట్టింది అంటే అది ఇంట్లో బడబాగ్ని కింద లెక్క. వాళ్ళ ఉసురు తగులుతుంది ప్రతివాడికి. ఆడవాళ్లే కదా, ముసలివాళ్ళు కదా, పెద్దవాళ్ళు కదా, ఏం చెయ్యలేరు అనుకోవద్దు. చచ్చిపోతున్నాం వీడితో పడలేక నిజంగా ఉంటే వాడు చచ్చిపోతాడు, అనుమానం లేదు ఇక్కడ. ఆ శాపం చాలు. ఏ శాపాన్నించైనా మనం తప్పించుకోవచ్చు. కానీ భారతంలో కద్రువ ఉపాఖ్యానంలో చెబుతారు, మాతృశాపాన్నించి తప్పించుకోలేమండి. అందరూ గుర్తుపెట్టుకోవాలి. మాతృశాపాభితప్తానాం ప్రతిఘాతో నవిద్యతే అంటాడు వ్యాసుడు. ప్రపంచంలో ఏ శాపం నుంచైనా, బ్రహ్మదేవుడి శాపం నుంచైనా తప్పించుకోవచ్చు. కానీ తల్లే ఎవరికైనా శాపం పెట్టింది అంటే వాడి వల్ల కాదు ఇంకా తప్పించుకోవడం అన్నాడు. మాట అనుకుంటారు మనస్సులో అంతా, అది ఉసురు తగలడం అంటారు తెలుగులో దాన్ని. అందుకని ఆవిడ అగ్ని కండికలకి రక్కిందయ్యా, కన్నీళ్లు కక్కిందని నేను అనుకోవడం లేదు.
ఆ అగ్నికండికలకి సమాధానం దొరికింది. ఎలాగా? కొండన్ కొండజనంగలేచి పవనాంకూరమ్ము తెంజామరుచ్చండాకారము దాల్చి వర్ధి పొడుగై సంద్రంబుదాటన్ వపుర్దండం వెల్ల చెమర్ప ఈ లవణ సామ్రాజ్యంబు శివాసుధాభాండంబై క్షితిజాత బాష్పజనిత ఔర్వంబు ఇంత శాంతించడిన్ మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నా సంకల్పం ఫలించింది కవి. సీతాదేవి కాల్చిన కన్నీళ్లు అగ్ని కండికలయ్యాయన్నానే, మళ్ళీ కొన్ని చెమట బొట్లు నాలో పడి ఈ అగ్ని చల్లారిందయ్యా. ఆ చెమట ఎక్కడి నుంచి కారిందండి? కొండజనంగలేచి హనుమంతుడు దక్షిణ పర్వతం మీద మరో పర్వతం అన్నట్టుగా లేచాడు. మహేంద్ర పర్వతం మీద ఆయన ఎగరడానికి లేస్తుంటే పర్వతం మించి పర్వతం లేచినట్టుగా ఉంది బేకి వాల్మీకి వర్ణనే. కొండజనంగలేచి పవనాంకూరము జంజామరుచ్చండాకారము దాల్చి. పవనాంకూరము ఉండడంలో రెండు అర్థాలు. ఒకటి పిల్లగాలి, రెండు వాయుదేవుని కుమారుడు. పవనుని అంకురం, చిన్న గాలి, పిల్లగాలి లాంటి. మరి వాయుదేవుని కుమారుడు కదా, కుమారుడు అంటే చిన్నవాడే కదా. ఏమయ్యాడు? జంజామరుచ్చండాకారము దాల్చి తుఫాను గాలిలా మారాడు. ఒక్కొక్కడు పిల్లగాలిలాగే ఉంటాడు, తర్వాత తుఫాను అవుతాడు ఖచ్చితంగా. అవ్వాలి, అవసరమైనప్పుడు అవ్వాలి, మళ్ళీ పిల్లగాలిగా మారాలి. మానవ జీవితం అంటే అంతే. వార్ధి పొడుగై సంద్రము దాటన్. హనుమంతుడు సముద్రాన్ని దాటాడు అంటారు. అది సాగర ఘోష కవికి ఇష్టం లేదు. కాలు జాపాడంతే, దాటలేదన్నాడు ఆయన. కాలు తీసి గట్టును పెట్టు అంటారే చిన్నపిల్లలు, అందుకని కాలు అటు పెట్టాడయా, హనుమంతుడు దూకడం ఏంటయా, కాలు అటు పెట్టాడంతే, సరిపోయిందన్నాడు అంతే. కవిత్వం అంటే అంతే, దాన్ని అతిశయోక్తి అంటారు. అని అలాగే దూకాడుగా నిజంగానే మరి. అందుకని వార్ధి పొడుగై, అంత పొడుగయ్యాడయా. ఈ కాలు గట్టు మీద పెట్టాడు, అవతల గట్టు మీద లంక మీద ఒక కాలు ఎట్టాడు, సరిపోయింది అంతే. సంద్రము దాటన్ అంత శ్రమపడ్డాడు కాబట్టి వపుర్దండం వెల్ల చెమర్ప, శరీరం కర్రలా మారిపోయింది. ఎష్టిరివా అంటాడు వాల్మీకి, దాన్ని ఇక్కడ కవి ఉపయోగించుకున్నాడు. వపుర్దండం వెల్ల చెమర్ప, ఈ శరీరం అనేటువంటి కర్ర కూడా చెమర్చిందంటే మనిషికి కష్టం వస్తే కర్ర చెమరుస్తుందమ్మా, సాటి మనిషి చెమర్చకపోతే అలాగా, సాటి మనిషి చెమర్చకపోతే అలాగా. అది సాగర ఘోష కావ్యం పరమోద్దేశ్యం. కర్రలు చెమరుస్తాయి, చెట్లకి కూడా బాధ కలుగుతుంది, మనుషులకు కలగదా? చూస్తూ ఊరుకుంటామా? పైగా వీడియోలు తీస్తున్నారు ఈ మధ్యన. ఏదైనా ఘోరమో నేరమో జరిగితే నడి రోడ్డు మీద దాన్ని ఆపడం మానేసి దూరంగా నుంచి వీడియోలు తీయడం, దాన్ని యూట్యూబ్లో పెట్టడం. నేను ముందు పెట్టా సో మెనీ లైక్డ్, సో మెనీ వ్యూడ్. బుద్ధి లేదా, సిగ్గు లేదా? కాపాడవలసిన చోట కాపాడకుండా వీడియో తీస్తావా? రోడ్డు మీద అడ్డంగా ప్రేమించిన అబ్బాయిని నరికేస్తే ఆ ఇల్లాలు మాట్లాడిందండి, వాళ్ళని అడిచాను, నా భర్తను కాపాడండి, మా అన్నయ్య చంపేస్తున్నాడు కాపాడండి అని అరిచాను. ఈ కాపాడడానికి అరిచే సమయం వృధా చేసే కంటే నేనే నా భర్తకు అడ్డం పడి ఉంటే నేను చచ్చేదాన్ని, వాడు బతికేవాడని చెప్పిందండి ఆ అమ్మాయి. మరి ఈ మధ్య నేను చచ్చేదాన్ని, వాడు బతికేవాడు, నేను ప్రేమించినవాడు. ఎంత త్యాగానికి సిద్ధంగా ఉన్నారు మనుషులు. రోడ్డు మీద జనాన్ని అడిగింది ఆ అమ్మాయి, వీళ్ళు ఎవరు వీడియోలు తీశారు, ఎవడు వెళ్ళలేదు అక్కడికి. అది మతాంతర వివాహం. ఏ అంతరమైనా కానీ చంపేస్తారండి, ఇష్టం లేకపోతే వదిలేయాలి. సీతారామశాస్త్రి గారి పాటే, దీవించడం ఇష్టం లేదు కదా, ద్వేషించడం కూడా మానేయన్నాడు మహానుభావుడు. ఎప్పుడూ పిల్లల వివాహాల విషయంలో మనం పాటించవలసింది అంతేనండి. చెప్పవలసినంత వరకు చెబుతాం, వాళ్ళు వినకుండా చేసుకుంటే శుభం భవతు, మీరు బాగుండవే, మాకు కావాలి, వెళ్ళరండి. దీవించడం ఎలాగూ మానేసావు కదా, ద్వేషించడం కూడా మానేయన్నాడు సీతారామశాస్త్రి ఒక పాటలో. దీవించడం నీకు ఇష్టం లేదుగా, ద్వేషించడం ఎందుకు ఇష్టం అవుతుంది, అది కూడా మానే. ద్వేషించడం ఎంతవరకు వెళ్ళిపోయింది, చంపేస్తున్నారు ఏకంగా. అది కూడా విచిత్రమైన ప్రేమ. అవతల వాళ్ళని చంపేస్తారండి, వీళ్ళ అమ్మాయిని బాగానే ఎట్టి పెట్టుకుంటాడు, నువ్వు దీనే చంపుకో, మళ్ళీ అక్కడ ప్రేమ. అవతల వాళ్ళు వాళ్ళులో కోళ్ళలో ఎవరైనా సరే అంటే వాళ్ళ గర్భశోకం రావాలా, వీడు బాగుండాలా, ఉంటారా? దేనికైనా జీవితం ఒకటే చెబుతుంది మిత్రమా, జవాబు నీ ప్రయత్నం నువ్వు చేయి, నీ వల్ల కాలేదు, నమశివాయ, వదిలే విషయాన్ని మనసులో పెట్టుకోవద్దు. వాళ్ళ బతుకు వాళ్ళని బతకని, వాళ్ళకు అదే సంబంధం మంచిదేమో, మనం అంతకంటే గొప్ప సంబంధం తేలేవేమో. ఏం పోయిందండి ఇప్పుడు? మనం ముహూర్తాలు చూసి ముళ్ళెట్టేస్తే 3వ రోజున విడాకులు అవుతున్నాయి, అవి కూడా ఇక్కడ ముహూర్త బలం అవుతున్నాయి. దాన్ని ఏం చెప్పడానికి ఏం లేదండి ఇక్కడ, వదిలేయడమే ఆ విషయాన్ని. చెప్పాం, తర్వాత వాళ్ళ ఇష్టం. చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం అన్నారు.
దాన్ని శాంతంగా వదిలేయాలి. ఆ విషయాన్ని పరువు నష్టం, పరువు హత్య, కొడవళ్ళు పట్టుకుని గొడ్డళ్ళు పట్టుకుని నడు రోడ్డు మీద నరుక్కోవాలా? పైగా ఇలా నరికేస్తూ ఉంటే రోడ్డు మీద వాళ్ళు ఎవరు చూస్తున్న వాళ్ళు వీడియోలు తీశారండి. హైదరాబాద్లోనే జరిగింది. ఇగో ఇవే కావ్యం రాయించాయి ఆ కవి చేత. అన్నీ జరుగుతుంటే చూస్తూ ఉంటాం మనం. కనీసం అడ్డుకోండి, మనకెందుకు మనకేం కావాలి? పురాణాలు కావాలి, గుళ్ళు కావాలి, గోపురాలు కావాలి, తీర్థయాత్రలు కావాలి, ఒక 100 కేజీలు పుణ్యం కావాలి. జ్ఞానం అక్కర్లేదు, చైతన్యం అక్కర్లేదు.